రాష్ట్రాన్ని విడదీసినప్పుడు ఏపీకి జరిగిన భారీ నష్టాన్ని ప్రత్యేక హోదాతో పూడ్చుతామని ఇచ్చిన మాట నీటి మూటలోనే ఏడాదిన్నర కిందట పార్లమెంటు వేదికగా ఇచ్చిన ఈ హామీని ప్యాకేజీ పేరుతో మభ్యపెట్టబోతున్నారా? ఇప్పుడు రాష్ట్ర ప్రజల దృష్టంతా ఈ విషయంపైనే ఉంది. చూస్తుండగానే ఏడాదిన్నర కాలం గడిచిపోయింది. రాష్ట్ర రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతున్న సందర్భంగానైనా ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక హోదా కల్పిస్తారా లేదా అని ప్రజలంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రత్యేక హోదాను పక్కన పెట్టి ప్యాకేజీ దిశగా అడుగులు పడుతున్నాయి. రాజధాని ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలి కూడా అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్రాన్ని విడదీసినప్పుడు అన్నింటా నష్టపోతున్న ఏపీను ఆదుకోవడానికి విభజన చట్టంలో కొన్ని హామీలు ఇచ్చారు. అవి ప్రత్యేక హోదాకు మాత్రం ఏమాత్రం సంబంధం లేనివి. ఏపీని వేరు చేయడానికి చేసిన చట్టంలో పొందుపరిచిన ఆ హామీల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూడ్చలేమని కారణంగా ప్రత్యేక హోదా కూడా ఇస్తామని ఆనాడు పార్లమెంట్లో హామీ ఇచ్చారు. అలాంటి హామీని కేంద్రంలోని మిత్రపక్షమైన బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసి సాధించుకోవాల్సిన సీఎం చంద్రబాబు నాయుడు ఎగతాళిగా మాట్లాడుతున్నారు. ఇదేమీ సంజీవని కాదని కోడలు పన్నంటి మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అంటూ ఎగతాళిగా చెప్పడాన్ని చూస్తే ప్రత్యేక హోదాను అటకెక్కించారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. తాజాగా ఢిల్లీలో నీతి ఆయోగ్ చర్యలు ప్రత్యేక హోదాను కోల్డ్ స్టోరేజ్లో పెట్టి ప్యాకేజీ పేరుతో మాయ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల అనంతరం తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్న ప్రధానమంత్రి మోదీ ప్రత్యేక హోదాపై స్పష్టమైన ప్రకటన చేస్తారని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఇలాంటి తరుణంలో ప్రజల ఆకాంక్షకు భిన్నంగా విభజన చట్టంలోని పేర్కొన్న వాటన్నింటినీ గుంపగుత్తగా కలగలిపి ఒక ప్యాకేజీని ప్రకటించి అదే ఒక గొప్ప వరంగా ప్రజలను మభ్యపెట్టబోతున్నారని తెలిసింది. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ విషయమై ఇప్పటికే నీతి ఆయోగ్ ప్రణాళికను సిద్ధం చేసినట్టు సమాచారం. ఇందుకోసం రాష్ట్రానికి చెందిన పలు శాఖల వివరాలు, మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్రానికి పంపిన పెండింగ్ ప్రతిపాదనలన్నింటినీ ఈ నెల 13 నాటికే సేకరించింది. జాతీయ రహదారులు, నూతన రైల్వే లైన్లు, కొత్త విమానాశ్రయాలు, ప్రధానమంత్రి గ్రామీణ స్వర్గర్ యోజన కింద రహదారులు, పర్యాటక ప్రాజెక్టులు, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన ప్రాజెక్టు వివరాలను, వాటికయ్యే ఖర్చుల సమాచారాన్ని నీతి ఆయోగ్ తీసుకుంది. వీటితో పాటు విభజన చట్టంలో ఇచ్చిన హామీల మేరకు జాతీయ స్థాయి విద్యాసంస్థల ఏర్పాటుకయ్యే వ్యయ వివరాలను కూడా తెప్పించుకుంది. ఆయా శాఖల నుంచి వివరాలన్నింటినీ కూర్చి ఒక ప్యాకేజీగా నీతి ఆయోగ్ రూపొందిస్తుందని తెలుస్తోంది. వాటినే ప్రధానమంత్రి రాజధాని శంకుస్థాపన సమయంలో కానీ లేదా దానికి ముందుగా కానీ ప్రకటించే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక హోదా కాకుండా ఇచ్చిన హామీలకు ఇప్పటి వరకు అతిగతి లేదు. ఆ హామీలిచ్చి ఏడాదిన్నర కావస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ రాజీ ధోరణి, మెతక వైఖరి సాగిలపడుతున్న వైనంతో ఇంతవరకు ఒక్క హామీ కూడా నెరవేరలేదు. ప్రత్యేక హోదా కావాల్సిందేనంటూ రాష్ట్ర ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రజలను మరోసారి మోసం చేయడానికి రంగం సిద్ధమైంది. ఏడాదిన్నర కిందట రాష్ట్రానికి విడదీసినప్పుడు ఇచ్చిన హామీలన్నింటినీ ఒకచోట కూర్చి వాటికి ఎంత ఖర్చు అవుతుందో లెక్క తీసి దాన్నే ఒక ప్యాకేజీగా ప్రకటించడానికి ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటికీ నెరవేర్చడానికి వాటన్నిటికీ 1,50,000 కోట్ల రూపాయల మేరకు వ్యయమవుతుందని అంచనా. వీటికి తోడు అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టుగానే కేంద్రం నుంచి ఆయా పథకాలకు లభించే నిధులను కలిపితే వచ్చే 5 ఏళ్ల కాలంలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల మేరకు రాష్ట్రానికి ఇవ్వాల్సిందే. అయితే ఈ లెక్కలను కొద్దిగా మార్చి ఒక ప్యాకేజీగా అదేదో రాష్ట్రానికి కొత్తగా ఇవ్వబోతున్నట్టుగా చూపబోతున్నారు. విభజన చట్టం చేయడం ద్వారా హక్కుగా లభించిన హామీలకు గడిచిన ఏడాదిన్నర కాలంలో 1% కూడా నెరవేరలేదు. ఈ నిర్లక్ష్య ధోరణులపై ప్రజల్లో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్యాకేజీని ఒక అద్భుతంగా మార్చేయబోతున్నారు. నిజానికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రం ముందు ఇప్పుడు ఎలాంటి అడ్డంకులు లేవు. రాజకీయ సంకల్పంతో ప్రత్యేక హోదా ఇవ్వచ్చు. అయితే దాన్ని సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 15 నెలలుగా కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి చేయలేదు. బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను ఏమార్చడానికి ప్యాకేజీ మాట ఎత్తారని తెలుస్తోంది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా సీఎం చంద్రబాబు ప్యాకేజీ మాట మాట్లాడుతున్నట్టు స్పష్టమవుతోంది. బీహార్ ముఖ్యమంత్రి సహా ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రత్యేక హోదా కావాలని గగ్గోలు పెడుతున్నా అవేవీ పట్టించుకొని చంద్రబాబు ప్యాకేజీ వైపు మొగ్గు చూపడం సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఓటుకు నోట్ల కేసులో బాబు చిక్కుకున్నందునే పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవడానికి కేంద్రంపై ఒత్తిడి చేయకుండా చంద్రబాబు నాయుడు సాగిలపడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అసలు విభజన చట్టంలో ఏమున్నాయంటే 2014లో విడిపోయిన ఏపీ రాష్ట్రానికి పునర్వ్యవస్థీకరణ చట్టంలో కేంద్రం పలు హామీలను ఇచ్చింది. చట్ట రూపంలో వచ్చిన హామీలైనందున వాటిని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా నెరవేర్చాలి.
రాష్ట్రానికి రావాల్సిన నిధులతో వాటన్నింటినీ నెరవేర్చడానికి వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రానికి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు రావాలి. కానీ ఆ మేరకు కంటితురుపు చర్యలు మినహాయించి ఇప్పటి వరకు ఎలాంటి కీలక అడుగు పడలేదు. ప్రత్యేక ప్యాకేజీలో ఏపీ సీఎం చంద్రబాబు కుట్ర దాగి ఉన్నదనేది కాదనలేని సత్యం. గుంటూరు జిల్లాలో రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన తర్వాత రాజధాని మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆర్థిక సహాయం అందించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రతిపాదనలు కేంద్రం ముందుంచింది. రాజధానిలో కీలక నిర్మాణాల కోసం 12,500 కోట్ల మేర ప్రతిపాదనలు పంపింది. ఇవి కాకుండా కేంద్రం అమలు చేస్తున్న ఆయా పథకాలు, కేంద్ర పథకాలు, సంక్షేమ కార్యక్రమాల కోసం వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రానికి కనీసం 45,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంటుంది. ప్యాకేజీ కింద అయితే కేంద్రం నుంచి రాష్ట్రానికి విడుదలయ్యే నిధులను తమకు కావాల్సిన కాంట్రాక్టర్లకు, వాణిజ్య వ్యాపారవేత్తలకు అప్పగించడానికి వీలవుతుందని, తద్వారా కమిషన్లు తీసుకోవడానికి వీలుంటుందన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ప్యాకేజీ వైపు మొగ్గు చూపుతుందన్న విమర్శలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. అదే ప్రత్యేక హోదా ప్రకటిస్తే రాష్ట్రంలో స్థాపించే పరిశ్రమలకు నేరుగా రాయితీలు అందుతాయి. పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు. తద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు కమిషన్లు రావు. అందుకే తొలి నుంచి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాపై దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారు. సంజీవని కాదంటూ విలేకరుల సమావేశాల్లో ప్రకటిస్తూ తన మనసులోని మాటను బయటపెడుతూ వస్తున్నారు.